స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. నేను ఈ రైతే రాజు అనే షార్ట్ ఫిలిం స్టోరీ రాస్తున్నప్పుడు టైటిల్ ఏంటా అని చాలా రోజులుగా ఆలోచించాను. రైతే రాజు అనే టైటిల్ ఏదో క్యాజువల్గా అనుకున్నాను, కానీ షూట్ స్టార్ట్ చేశాక తెలిసింది నిజంగా రైతే రాజు అని. ప్రతి స్కూల్లో ప్రతిజ్ఞలో జై హింద్ అని అంటాము, అలాగే జై కిసాన్ అని కూడా అంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. పంట చేతికి వస్తుందా? మంచిగా ఉన్నదే ఆ చేను. పొలానికి పోతున్నా. అది కాలువ చేయబోతున్నావా? ఏడికి పోతున్నావు? అదే జరా నీళ్లు పడతలేవు సరిగా, చూడనికే పోతున్నా. అదే కాలువ చేయనికి పోతున్నా. పంట చేతికి వస్తుందా? ఏ సావలేక బతకలేక ఉన్నది. సరే ఆ గడ్డ మీద పంట చేతికి వస్తుందా? మరి మంచిగా వాడుతుంది.
హలో. అయ్యా ఎట్లున్నావురా? నాన్న నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? హలో, ఏమైంది నాన్న అదోలా మాట్లాడుతున్నావు? డబ్బేమైనా పంపించాలా? ఇది కొత్త కాదు కదయా, మొత్తం పొలం అంతా ఎండిపోయిందయా. ఒక చుక్క నీళ్ళేవు, తాగడానికి పొలంలో నీళ్ళేవయ్యా. ఈసారి కూడా పంట చేతికి వచ్చేటట్లేదయా. చా, ఇంకెన్నిసార్లు చెప్పాలి నాన్న ఆ పాడుపడ్డ ఊరి గురించి నా ముందటైతుందని? ఎప్పుడో చెప్పాను, ఆ ఊరు నుంచి వచ్చేసేమని. ఇంకెన్ని రోజులు ఆ పేడ పీసుకుంటుంటావు? అదే మట్టి వాసన, అవే పాడుపడ్డ ఇల్లు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం లేదు నాన్న, ఇంకా మించిపోయింది ఏం లేదు. నువ్వు కూడా నా మాటిని సిటీకి వచ్చేసాయి. ఇక్కడనే ఇద్దరం కలిసి ఉందా నాన్న? ఏదో పని నేను చూసి పెడతాను నీకు. హలో నాన్న. సరే కొడుక, నువ్వు పైలం, నేనుంటా. ఓకే నాన్న, జాగ్రత్త మరి. ఇక నేను ఉంటాను. నానా నానా ఒక్కసారి లేనా? నానా ప్లీజ్ నానా, ఒక్కసారి లేనా? నానా నానా ఒక్కసారి లేనా ప్లీజ్? నానా నానా ప్లీజ్ నానా, ఒక్కసారి లేనా? నానా ప్లీజ్ నానా, ఒక్కసారి లేనా? నానా నాన్న, పట్నంలో నీకోసం మంచి జాబ్ చూసి పెట్టినా. ఇక్కడ ఈ ఇల్లు పొలాలు అన్నీ అమ్మేద్దాం. ఎంచెక్క మన ఇద్దరం పట్నంలో హ్యాపీగా ఉందాం. ఎంచెక్క సిటీలో మన ఇద్దరం హ్యాపీగా ఉందాం. ఇంకెన్ని రోజులు నాన్న ఈ ఊర్లో? రాఘవ, ఒక ఊరు, ఒక పల్లె, ఒక రాష్ట్రం, ఒక దేశం మొత్తం ఒక రైతు మీదనే ఆధారపడి ఉంటారు. రైతు పండించిన పంటనే దేశం మొత్తం తిని బతుకుతున్నారు. కానీ ప్రతి ఒక్క రైతుకి అన్యాయం జరుగుతుంది. మార్కెట్ యార్డ్ దగ్గర, రోడ్డు మీద ప్రతి ఒక్క వ్యాపారి రైతు కడుపు కొట్టి బతుకుతున్నారా. ప్రతి రైతు చావుకు కారణం ఆ వ్యాపారులేరా. పండించే ప్రతి ఒక్క పంట ప్రతి ఒక్కరి కడుపు నింపాలి రాఘవ. నువ్వు ఏం చేస్తావో తెలియదు రాఘవ. పట్నం విడిచిపెట్టి ఊరికి రా బిడ్డ. నువ్వు చదివిన చదువులకి మాలాంటి రైతులకి చేయాలి బిడ్డ. అది నీలాంటి వాళ్ళ వల్లనే సాధ్యమవుతుంది బిడ్డ. నాన్న, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? హైదరాబాద్లో నీ కొడుకు మంచి పేరుంది, అలాంటిది ఇక్కడికి వచ్చి నీతో వ్యవసాయం చేసుకోమంటావా? నా వల్ల కాదు. ఇంకా ఇక్కడనే ఉంటే నా మైండ్ సెట్ చేంజ్ చేసేలా ఉన్నావు. నేను మాత్రం ఇంకొక క్షణం ఇక్కడ ఉండలేను. నీకు నీ ఊరుకో దండం. బాయ్. బిడ్డ బిడ్డ, నన్ను నా ఊరిని వదిలి వెళ్ళిపోతున్నావు కదా. నేను చచ్చినా అని వార్త తెలిసినా కూడా ఈ ఊరికి రావద్దురా. వచ్చినా నా ఆత్మ శాంతించదు, ఇది మాత్రం ఖచ్చితం. నా చేతులతో నేనే చెప్పను. నేనే నా చేతులారా నేనే పోగొట్టుకున్నాను. నేను ఆ రోజు పంట చేతికి రాలేదని నాకు ఫోన్ చేసినప్పుడు నేను అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా ఉంటే ఈరోజు నువ్వు బతికే పడినాను.
ఏ లగ్జరీ లైఫ్ కోసమని తాపత్రయపడ్డాను. అదే డబ్బు, అదే హోదాకి అట్రాక్ట్ అయ్యి ఈరోజు సొంత తల్లిదండ్రులు నేను పోగొట్టుకున్నాను. నాకొద్దు అలాంటి డబ్బు, అలాంటి హోదా నాకొద్దు. ఇక్కడనే ఉంటాను, ఇదే వ్యవసాయం చేస్తాను. నువ్వు అనుకున్నట్టే ఇదే ఇంట్లో ఉంటూ ఇదే ఊర్లో ఉండి వ్యవసాయం చేసి నేను కూడా చేయగలను చూపిస్తాను నాన్న. నాలాంటి పరిస్థితి ఇంకెవరికి రావద్దు, రాకూడదు. ఇక్కడనే వ్యవసాయం చేస్తాను. హలో హలో రషీద్. చెప్పు రాఘవ. సారీ రాఘవ, మీ నాన్న రిచువల్స్కి రాలేకపోయాను రా. సారీ రా, ఐఎమ్ రియల్లీ సారీ రా. ఇట్స్ ఓకే. రషీద్, నాకు చిన్న హెల్ప్ కావాలరా. చెప్పురా, ఏమైనా మనీ కావాలా? నథింగ్ రా, మన ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి కాన్ఫరెన్స్ కాల్ పెట్టు. 1 minute రా, ఇప్పుడే పెడుతున్నా కాన్ఫరెన్స్. హలో రషీద్. హలో, ఒక్క నిమిషం లైన్లో ఉండరా. హలో హలో రాఘవ, అందరూ కాన్ఫరెన్స్లో ఉన్నారా? మాట్లాడు. ఏం లేదురా, మా ఊళ్ళోనే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాం. దానికి మీ హెల్ప్ కావాలి. వాట్? రేయ్, నీకేమైనా పిచ్చా? ఎస్, మీరు విన్నది నిజమేరా. రేయ్, మనం బీటెక్ చేసింది వ్యవసాయం చేయడానికి కారా? ఛే, దీని అమ్మ జీవితం. ఆ చెత్తలోనే మంచి ఉందని తెలుసుకున్నాను రా. నేనే కాదు, నాతో పాటు మీరు కూడా కలిసి ఇక్కడ వ్యవసాయం చేయడానికి రావాలి. అమ్మ బాబోయ్, నా వల్ల కాదురా బాబు. రేయ్, మనం బీటెక్ చేసింది వ్యవసాయం చేయడానికి కారా? నాకు ఇక్కడ మంచి జాబ్ ఉంది, మంచి పొజిషన్లో ఉన్నాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బాయ్. అమ్మ బాబాయ్, నీతో ఇంకాసేపు మాట్లాడితే నా మైండ్ చేంజ్ చేస్తావురా బాబు. నీకు నీ వ్యవసాయంకి దండం రా బాబు. ఉంటా. అబ్బో, వీడి వ్యవసాయం. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. వీడికి ఏదో పిచ్చి పట్టినట్టే ఉంది. ఇట్స్ ఓకేరా, థ్యాంక్ యూ. చూసావా నాన్న, వ్యవసాయం చేద్దామంటే ఏ ఒక్కడు ముందుకు రావట్లేదు. అయినా ఇది వాళ్ళ తప్పు కాదు నాన్న. ఎవరికైనా మనుషుల దగ్గరలో ఉంటే వాళ్ళ వాల్యూ తెలియదు, దూరం అయితే తప్ప. లే రాఘవా. రాఘవా, రాఘవా లేరా? మీరేంట్రా ఇక్కడ? ఏంట్రా ఎంత లేటు? పదరా వ్యవసాయం చేద్దాం. రైతు లేకపోతే దేశానికి దిక్కే లేదు రాఘవా. అలాంటిది మనం ప్రతిరోజు తినే తిండికి కారణం రైతేరా. మనం సిటీలో ఇంత ఆరోగ్యంగా ఉంటున్నామంటే దానికి కారణం కూడా ఒక రైతేరా. అందుకే మనం అందరం కలిసి వ్యవసాయం చేద్దాంరా. మీ ఊరి కష్టాన్ని తీర్చేద్దాం.
గానుగు వెళ్లి గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా రాములు కొడుకు మన గ్రామానికి వచ్చాడు, మన గ్రామ ప్రజలకు ఏదో చెప్తాడట. అందరూ అంగన్వాడి కాడికి రారుర్లు. నా పేరు రాఘవ, ఈ ఊరు రాములు కొడుకుని. ఈ రోజు నుంచి ఈ ఊర్లో ఏ రైతు చావకూడదు. ప్రతి రైతు కష్టానికి ఫలితం దొరకాలి, దొరుకుతుంది. మోసపై తక్కువ నాణ్యత ఉన్న విత్తనాలని కొనకండి. దానికన్నా తక్కువ రేటు ఉన్న నాణ్యతమైన విత్తనాలని ఈ రోజు నుంచి నేను మీకు ఇస్తాను. ఈరోజు మా ఇంట్లో జరిగింది ఇంకే ఇంట్లో జరగని పను. మా నాన్న ఇక్కడనే వ్యవసాయం చేస్తూ ఎంతో కష్టపడి నన్ను ఇంతటి ప్రయోజకుడిని చేశాడు. ఇంత చేసిన మా నాన్నకి ఇప్పటివరకు ఏం చేయలేకపోయాను. మా నాన్న చివరి కోరికగా నేను ఇక్కడనే ఉండి మీతో కలిసి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా. మీతో పాటు మా ఫ్రెండ్స్ కూడా మనకు తోడుగా ఉంటారు. ఏమయ్యా నువ్వు పట్టణం నుంచి వచ్చావు, మమ్మల్ని ఏం బాగుపరుస్తావు? ఇప్పటి నుండి ఈ ఊర్లో ఏ పొలానికైనా ఎరువులు మేమే తయారు చేస్తాం. మాకెప్పుడుండే బాధలే అయ్యాయి, మా బతుకులు ఇంతే అయ్యా. మీరు వచ్చి ఏం చేస్తారు? మీరు మీ బ్రతుకులు ఇలానే అనుకుంటే ఎప్పటికీ ఇలానే ఉంటాయి. ఇక నుంచి మేము తయారు చేసిన ఎరువులే మీ పొలాలలో చల్లండి. మీరు గనక మేము తయారు చేసిన ఎరువులు విత్తనా గనక వాడితే ఇంతకు ముందు పండించిన పంటల కంటే మా ఎరువుల వల్ల 2 ఎక్కువగా పండించవచ్చు. ఇకపై ఏ షాపుల్లోనూ నకిలీ ఎరువులు కొనకండి. వెళ్ళు పట్నం నుంచి టక్కు గిక్కు వేసుకొని వచ్చి ఇక్కడ విత్తనాలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే మరి నా విత్తనాలు ఏం కావాలి? ఈ ఊర్లో ప్రతి పొలంలో నేను చేసే ఎరువులే కొనాలి. పదండి. వీళ్ళకి పట్నంలో పని పాట లేక ఇక్కడికి వచ్చి మాయ మాటలు చెప్తున్నారు. హే చల్, పదండి. నువ్వు వ్యవసాయం చేస్తా అంటే మేమే నమ్మలేదు, ఇంకా ఈ ఊరు జనాలు నమ్ముతారా? రే, ఈ జనాలు మనల్ని నమ్మాలంటే మనం బీటెక్ ఎంటెక్ చేసిన మన టాలెంట్ ఏంటో ఈ జనాలకు చూపించాలరా. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ రోజు నుంచి మన టాలెంట్ ఏదో చూపిద్దాం. అవునరా, ఈ రోజు నుంచి మనందరం కలిసి వ్యవసాయం చేద్దాం. అరే వీళ్ళనంత పని చేశారా? అవునరా, పదరా అన్నకి చెప్తాం. పదరా వీళ్ళంతా తెలుద్దాం. అన్నా వాళ్ళు అక్కడ అన్నంత పని చేశారన్నా. అవునా? వాళ్ళు ఊరు విడిచి వెళ్ళేలా లేరన్నా. వాళ్ళు గనక నాణ్యమైన ఎరువులు తయారు చేస్తే మన గిరాకీ దెబ్బతీయద్దన్నా. ఆ తర్వాత జనాన్ని మనం మోసం చేస్తున్నామని తెలిసిపోతుందన్నా. నా కొడుకులు ఏదో ఒకటి చేయాలన్నా. అన్నా నువ్వు ఇంత లేట్ చేసినా నా కొడుకులకు ధైర్యం వచ్చిందన్నా. పదానా వాళ్ళకు చంపేద్దాం. పదండ్రా. రేయ్, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఇది నా ఊరు, మీరేం చేసినా చూస్తూ ఉండాలా?
అలాగే ఇది నా ఊరు కూడా. ఈ ఊర్లో నీకెంత అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది. ఇక్కడ జనాన్ని నమ్మిస్తూ నేను చిన్నప్పటి నుంచి నకిలీ ఎరువులు తయారు చేస్తున్నా. అదే జనాన్ని మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నా. ఇప్పుడు నువ్వొచ్చి పిల్ల కుంక. ఇప్పటి నుంచి నీ ఆటలు సాగవు ఇక. ఇది నా ఊరు. రేయ్, మెడక్ టై కట్టుకున్నంత ఈజీ కాదు వ్యవసాయం చేయడం అంటే. రేయ్, బతికుండగానే పాతి పెట్టేస్తాం. రే కాకులు 10 రకాలు రా, 10 రకాలుగా అరుస్తాయి. అవి మాకేం వినిపించవు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా. మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్ళకపోతే మొత్తం కాల్చి బూడిద చేస్తా. వ్యవసాయం అంటే అమ్మ లాంటిదిరా, దాన్ని మోసం చేసి బతుకుతున్నారు. ఎన్నాళ్ళు బతుకుతారా? గంజాయి విలువ తెలిసిన నీకు గంజి విలువ ఏం తెలుస్తుందిరా? మేము 10 మందికి అన్నం పెట్టాలని చూస్తున్నాం, కానీ నువ్వు 10 మంది కడుపు కొట్టాలని చూస్తున్నావు. బాగుపడవురా నువ్వు. నువ్వేంటో నీ నిజ స్వరూపం ఏంటో తెలియక ఈ ఊరి జనం పిచ్చిగా నమ్ముతున్నారు. నువ్వేంటో నీ వ్యాపారం ఏంటో మొత్తం బయటికి తీస్తాం. మీ నాన్నకు పట్టిన గతి నీకు పట్టకుండా చూసుకో. చల్. చూసావన్నా, వాడు అన్నంత పని చేశాడు అక్కడ. నుండి ఊర్లో మన ఆటలు చెల్లవు. రేయ్, చచ్చే పురుగుకి పరుగెక్కువరా. ఈ రోజు రాత్రికి ఊర్లో ఉన్న పొలాలన్నింటిలో మన ఎరువు చల్లండి. దెబ్బకి పంటంతా నాశనం అయిపోద్ది. ఊర్లో ఉన్న జనాలందరికీ వాళ్ళ మీద అనుమానం వచ్చి నెట్టేస్తారు. మన చేతికి మట్టంటకుండా పని అయిపోతుంది. ఎవడ్రా నీ ఊళ్ళకి రానిస్తుంది? ఎవడ్రా ఎవడ్రా? రేయ్, చెప్పాను కదరా నువ్వు అవుటని. మీరు ఆ రోజే వెళ్ళుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు కదా. అంటే అవును, ఈ ఊరి నాశనమైంది నా వల్లే.
రేయ్ దొబ్బేరా. రేయ్ ఇంతవరకు జరిగించాలరా, వెళ్ళిపోదాంరా. రేయ్ వాడి అంతు చూసే వరకు ఊరు విడిచిపెట్టి రాను. రేయ్ ఆపండ్రా. నేను చనిపోయిన పంటని ఎలా బ్రతికించాలని ఆలోచిస్తుంటే మీరు వాడిని చంపుదామని వెయిట్ చేస్తున్నారా? వాడు చదువుకోలేని మూర్ఖుడు. అలా చేస్తే మీకు వాడికి తేడా ఏంట్రా? రేయ్ నువ్వేంట్రా వెళ్ళిపోతా అంటావు? మనం బీటెక్ చదువుకున్నప్పుడు సబ్జెక్టులు ఫెయిల్ అయినప్పుడు వదిలేసామా? మన జీవితంలో వ్యవసాయం కూడా ఒక బుక్ లాంటిదేరా. వీడేంట్రా వెళ్ళిపోయినాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. సారీ రాఘవ, ఆ రోజు రైతు అంటే ఏదో నాకు అర్థం కాక వెళ్ళిపోయాను రా. నేను ఇప్పుడు ఏం మిస్ అయ్యానో నాకు తెలుస్తుందిరా. నాకు ఇప్పుడు అర్థమైందిరా రైతు విలువ. ఇప్పటి నుంచి ఇక్కడ కలిసి వ్యవసాయం చేద్దాం. నేను ఉంటా మీ తోడు. అయినా ఈ దెబ్బలేంట్రా? మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? మీ నాన్నకు పట్టిన గతి నీకు పట్టకుండా చూసుకో. ఈ రోజు రాత్రికి ఊర్లో ఉన్న పొలాలన్నింటిలో మన ఎరువు చల్లండి. అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఒక చెట్టు బ్రతకాలంటే నీరు కావాలి. ఒక పంట బ్రతకాలంటే రైతు కావాలి. ఈ రైతులు బ్రతకాలంటే వాడు రావాలి. ఎవడ్రా వాడు? శ్రవణ్కి కాల్ చేయి. అయినా ఇప్పుడు వాడికి ఎందుకురా? నేను చెప్పింది చెయ్యి. హలో శ్రవణ్. శ్రవణ్, నేను రాఘవన్ అడుగుతున్నాను. చెప్పురా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ విత్ యూ. ఇట్స్ వెరీ అర్జెంట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ విల్ యూ ప్లీజ్ కమ్ టు మై విలేజ్? అసలు ఏమైందిరా? ఎలానో మాట్లాడుతున్నావు? ఎనీ ప్రాబ్లం? యాక్చువల్లీ రైతులకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది మా ఊర్లో. సో నీ హెల్ప్ కావాలని కాల్ చేశాను. ఓకేరా, నేను ఖచ్చితంగా వస్తాను. రైతు పండించే ప్రతి పంటపై ఆధారపడి బతుకుతున్న జీవితాలరా మనవి. వాళ్ళ కోసం ఈ మాత్రం చేయలేనా? ఒక సైంటిస్ట్గా కాదురా, ఒక రైతు బిడ్డగా వస్తాను. టేక్ కేర్ రా. డోంట్ వరీ. ఓకేరా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేరా, లెట్స్ మూవ్. సరే పదరా. రేయ్ శ్రవణ్ వచ్చాడు రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా నవీన్. హాయ్. ఏంట్రా అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటి విషయం? ఏం లేదు, ఇంటర్లో నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి? బాట్నీ. బాట్నీ. చనిపోయిన మొక్కల్ని బ్రతికించడం నీ వల్ల అవుతుందా? చనిపోయిన మనిషిని బతికించడం కష్టమేమో కానీ చనిపోయిన మొక్కల్ని బతికించడం చాలా ఈజీరా. వాట్? ఎస్.
సూపర్ రా. సూపర్ సక్సెస్ రా రాఘవ. ఎస్ రే రాఘవ, వాడు మీ అందరికీ రాత్రికి రాత్రి సినిమా చూపించాడు రా. ఈ ఎరువుల్ని రాత్రికి రాత్రికే ఈ ఊర్లో ఉన్న పంట పొలాల్లో మొత్తం చల్దాంరా. ఒక చదువుకున్నోడు కూడా వ్యవసాయం చేస్తాడని వాడికి బుద్ధొచ్చేలా చెప్దాం. రేయ్ రేయ్ 5 సంవత్సరాల నుంచి ఊర్లో నేను నకిలీ ఎరువులు అమ్ముతున్నా. ఇప్పుడు మీరు వచ్చి నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నారంట్రా. పంటల్ని చంపే నన్ను మనుషుల్ని చంపేలా చేయకండి. ఏంట్రా ఊరి జనాలందరినీ వెంట పెట్టుకొని వచ్చావు? వీళ్ళని చూస్తే నాకేమైనా భయం అనుకుంటున్నావా? అందరినీ నరికి పాత పెట్టేస్తా. రేయ్, నీ కడుపు నిండాలంటే మేం భూమి దున్ని నారపోసి పంట పండించాలి. అలాంటి పంట బ్రతుకుండాలంటే ఒక రైతు బ్రతుకుండాలి. నువ్వు ఇలానే చేస్తూ పోతుంటే కేవలం ఒక సంవత్సరంలో ఒక రైతు అనేవాడే ఉండడ్రా. కనీసం మమ్మల్ని మాలానైనా బ్రతకనివ్వనరా. రేయ్, నువ్వు పుట్టిన భూమిని అన్నం పెట్టిన రైతుని మర్చిపోతే నువ్వు బతికే బ్రతికి అర్థం లేకుండా పోతుందిరా. రైతులు కృషి చేసి కష్టపడి నాగలెత్తి భూమి దున్ని విత్తనమేసి పాడి పంటల పశువులతో పరుగులు తీస్తారా. తెగులు వేసే బాధలతో పురుగు పట్టిన తల పట్టుకొని మరి కష్టపడుతున్నారా రైతులు. వాళ్ళ కొంచెం వచ్చే ఆదాయంతో సంతృప్తి పడి సంతోషంగా ఉంటున్నారా. కన్న తల్లిలా కష్టపడి ఈ దేశానికంతా కడుపు నింపుతున్నాడు ఒక రైతు. అలాంటి రైతుకు ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆకలేస్తే అమ్మ అని పిలవమంటారా, కానీ అమ్మ కూడా తెచ్చేది రైతు పండించిన పంటేరా. అయ్యా మేము కండ్లున్న గుడ్డోళ్ళం అయ్యా. మా పొలంలో పురుగు పట్టిందని మందు తెచ్చి కొడితే పొలం నాశనం అయిందయ్యా. అదే మందు మా పానాలను కూడా తీసింది అయ్యా. మేము తొందరపడిని మీ మీద చేసుకోవాల్సి వచ్చిందయ్యా. ఇలాంటి చీడ పురుగులు మా ఊళ్ళోనే ఉన్నారని మాకు తెలియదయ్యా. మాకు తెలియక మీ మీద చేసుకున్నామయ్యా. మీరే పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని క్షమించాలి. ఇలాంటి చీడ పురుగులను అదే పురుగుల మందు పోసి చంపేస్తాం. కొట్టేవాడి రైతుల సొమ్మును దోచేవాడి రైతుల కష్టం పీల్చేవాడి నాగలు పట్టి కొడవలి పట్టి నరికేద్దాం. అన్యాయపు కొండను దున్నేద్దాం. రైతే రాజు అంటారన్నా, రైతే దేవుడు అంటారన్నా, మాటలు చెప్పి చేతులు చేసే వాడవడన్నా. రైతే కోసం అంటారన్నా, రైతుల దేశం అంటారన్నా, రైతే చేతి కూడనే లాగేస్తారన్నా. బెలబెలమంటూ బగబగమంటూ రైతుల సత్తా చూపిద్దాం. మాటకు మాట, వేటుకు వేటు, కలుపు మొక్కలను కోసే
అమ్మాయిని అన్నం పెట్టదంటారు, కానీ మనం అడగకుండానే కష్టపడి మన కడుపు నింపుతున్నాడు ఒక రైతు. అలాంటి రైతు కళ్ళల్లో చూడాల్సింది కన్నీరు కాదు, చిరునవ్వుతో వచ్చే ఆనంద బాష్పాలు. వర్షాలు రాకపోతే కరువుతో, వర్షాలు వస్తే వరదలతో, ఇలా ప్రకృతి వైపరీత్యంతోనే రైతు సగం కుంగి కృషించిపోతున్నాడు. ఇంకా సగం వాళ్ళను మనమే ఇలా చంపేస్తున్నాం. ఇప్పటికైనా మేలుకో. ఈ భారత రాజ్యాంగానికి రైతే రాజు అని తెలుసుకో. థ్యాంక్ యూ. మీ శ్రవణ్. యాక్షన్ టేక్. పొలం పోతున్నాం, పార తీసుకొని పోతున్నాం, కాలువ పొలం. అరే ఏడు అంకుల్ చిన్నగా నాకు నీళ్ళు రాలే. బెలబెలమంటూ బగబగమంటూ రైతుల సత్తా చూపిద్దాం. మాటకు మాట, వేటుకు వేటు, కరుపు మొక్కలని కోసేద్దాం. రైతుల కడుపుని కొట్టేవాడి, రైతుల సొమ్మును దోచేవాడి, రైతుల కష్టం పీల్చేవాడి నాగలి పట్టి కొడవలి పట్టి నరికేద్దాం. అన్యాయపు కొండని దున్నేద్దాం. రైతే రాజు అంటారన్నా, రైతే దేవుడు అంటారన్నా, మాటలు చెప్పి చేతులు చేసే వాడెవడన్నా. రైతే కోసం అంటారన్నా, రైతుల దేశం అంటారన్నా, రైతే చేతి కూడునే లాగేస్తారన్నా.
హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.